గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ ఫ్యాషన్స్ జమ్మికుంట. ఇప్పుడు నేనైతే జమ్మికుంటలో ఉన్న కొత్తపల్లిలో ఉన్నాను. ఇక్కడ వినాయకుని షెడ్ ఉంది. ఆ షెడ్డులో వినాయకుడు తయారు చేస్తున్నారు. మనం ఎక్కడికో పోయి గణపతులను తీసుకొని రావడం పని లేదు. ఇక్కడనే సిటీ మోడల్లో తయారు చేస్తున్నారు. జగిత్యాల్ అండ్ కోరుట్ల మోడల్లో సరికొత్త మోడల్స్తో తయారవుతున్నది. ఈ రూటు వచ్చేసి ఈ అడ్రస్ వచ్చి ఇక్కడ ఉందంటే ఈ రూటు వచ్చేసి వాయులాల రూటు సుల్తానాబాదు పోయే రూట్లో ఈ షెడ్ అయితే నిర్మాణం చేయబడింది. ఇక్కడైతే తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే షెడ్లోకి వెళ్దాం రండి. ఈ గణపతులు సరైన కొత్త కొత్త గణపతులను చూపిస్తాను. సిటీ లెవెల్లో ఉండే కోరుట్ల లెవెల్లో ఉండే గణపతులు ఇప్పుడు మన జమ్మికుంటలో ఉన్న కొత్తపల్లిలో తయారు చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఈ గణనాథుని చూడండి, చాలా ప్రత్యేకంగా చాలా బాగా అందంగా ఉన్నాడు. కింద అయితే ఇటు సైడ్ అయితే ఫ్లవర్ అయితే డిజైన్ చేయబడింది. ఇక్కడ ఈ సైడ్ మాత్రము ఎలిఫెంట్ను దించడం జరిగింది. మీరు ఇట్లనే ఈ వర్ష కొద్ది క్రమంలో లోపలికి రండి, షెడ్డులోకి రండి. ఇంకా చాలా గణపతులు, ఇంకా మీకు వెరైటీ గణపతులు అయితే మీకు ఇక్కడ తయారు చేయడం జరుగుతున్నది. చూడండి, ఈ సైడ్లో కూడా చూడండి. ఈ సైడ్ ఇవైతే ఇప్పుడు 5 ఫీట్ గణపతి. ఇవైతే ఫ్లవర్ అండ్ గజరాజ తల ఉన్న గణపతులు. ఇవన్నీ వయస క్రమంలో ఒకటే లెవెల్లో అక్కడ రాక మనకు పెట్టడం అయితే జరిగింది. ఇవైతే ఇప్పుడు ఒకటే మోడల్లో ఉన్నది. ఇవి పెయింట్ పని అయితే ఇంకో నెల రోజుల తర్వాత పెయింట్ పని జరుగుతుంది. ఇవైతే గణపతులు మీరు షూట్ చేసుకోండి. చూడండి, ఇది చూడండి, వర్షాకాలంలో లైన్గా ఉన్నాయన్నీ 5 ఫీట్ గణపతులు. ఇవైతే ఇప్పుడే మొత్తం 5 ఫీట్ గణపతులు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడి వరకు అయితే 5 ఫీట్ గణపతి అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక పెద్ద ఫీటు, అది ఎంత అంటే 8 ఫీట్ వచ్చేసి ఈ ఒక్కొక్కటి 8 ఫీట్ ఉంటుంది. ఈ మనకు చాలా అందంగా ఉన్నాయి గణపతులు. చూడండి, చాలా డిజైన్ అయితే తయారు చేయడం జరిగింది. ఇది 8 ఫీట్ గణపతి. ఈ 8 ఫీట్ గణపతిని మీకు డిజైన్ చేసి చూపిస్తాము. చూడండి, మోడల్స్ ఈ రెండవ వరుసలో ఉన్న గణపతి మాత్రం సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఇక్కడ మాకు విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది. సింహాసనం ఆహారము. ఇది 8 ఫీట్ల విగ్రహం ఇది. ఈ విగ్రహం చాలా చూడడానికి ఎంత బాగున్నది చూడండి. అయితే సింహాసనం మీద ఉన్నట్టుగా ఇక్కడ పక్కకైతే గద అయితే ఏర్పాటు చేసిండు. చాలా అందంగా ఎంతో బాగ్రౌండ్ అయితే కిరీటం వచ్చేసి మకర తోరణంతో బాగా చాలా అందంగా డిజైన్ చేయబడింది. ఇది ఈ మోడల్ వచ్చేసి ఈ మహారాష్ట్ర స్టైల్. ఇది మహారాష్ట్ర మోడల్లో మనకి ఇక్కడ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇది అయితే ఫస్ట్ లైను. ఇది ఈ సెకండ్ లైన్లో తయారు చేసే వినాయకుడిని నేను చూపిస్తాను. చెప్పనా, ఇది రెండో లైన్లో ఇప్పుడు ముందు చూస్తున్న గణపతి అయితే ఏ రకంగా ఉన్నాడో ఈ గణపతి వరుస మొత్తం 5-6 మోడల్స్లో ఇదే మోడల్లో చేయడం జరిగింది. మీరు చూసుకుంటూ చూడాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ విగ్రహం నుంచి మీరు గమనించినట్లయితే ఈ విగ్రహం గణపతి విగ్రహం సరికొత్త వెరైటీగా ఉన్నది. ఇప్పుడు మీరు చూసిందైతే సింహాసనం మీద ఉన్న గణపతిని చూశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం అయితే సరికొత్త వెరైటీగా తయారు చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ అయితే పరశురామ విగ్రహం, అటు సైడ్ అయితే ఆశ్రమంతో ఇక్కడ పరశురాముని డిజైన్తో చేయబడిన విగ్రహం అయితే చూడండి. మీరు సరికొత్త వెరైటీగా ఉంటుంది. ఈ పరశురాముతో విగ్రహం చేయబడిన గణపతి ఈ చాలా ఒక 10 పీసులు అయితే చేయడం జరుగుతున్నది. ఇదే క్రమంలో మీరు ఇట్లా ఈ వరుస క్రమంలో రండి. పరశురామ గణపతి, ఇది పరశురామ గణపతి చూడండి. పరశురామ ఇక్కడ వరకు అయితే మనం చూసిన గణపతులు అయితే పరశురామ గణపతులు అయితే ఇక్కడ వరకు లాస్ట్. ఇక్కడ నుంచి చూడవలసింది 10 ఫీట్ల పెద్ద భారీ గణపతి మీకు సర్ప్రైజ్గా ఉంటుంది. చూడండి, అయోధ్య డిజైన్లో అయోధ్య రాముడు గణపతితో డిజైన్ చేయడం జరిగింది. ఈ గణపతి 10 ఫీట్ల గణపతి చాలా అందంగా ఎంత సుందరంగా ఉండడో మీరు చూడండి. అయోధ్య మోడల్లో ఉన్న గుడి గోపురము
అయోధ్య రాముడు మోడల్లో డిజైన్ చేయబడింది ఈ గణపతిని. ఈ గణపతి అయితే ఇంకా ఫుల్ వర్క్ చేయవలసి ఉంది. సగం వర్కే పూర్తయిపోయింది. ఇంకొక నెల వరకు అయితే కలరింగ్ చేస్తే ఇంకా మంచి అందమైన లుక్ అయితే కనబడుతుంది. ఇదైతే ఫుల్ ఫోటో మీరు చూడండి. ఇక్కడ 3 లైన్లో వీళ్ళైతే 3 లైన్ల తయారు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న గణపతి కూడా సింహాసనం మీద ఉన్న గణపతి అయితే ఉన్నాడు. ఈ లైన్ మొత్తం సింహాసనం ఉన్న గణపతి మీరు ఒకసారి గమనించగలరు. ఇక్కడ గణపతులు అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గణనాథులు అయితే అన్నీ చూపించిన. ఈ గణనాథులు పెట్టవలసిన హ్యాండ్ వర్క్ అయితే ఇప్పుడు జరుగుతున్నది, మీరు గమనించగలరు. ఇవన్నీ హ్యాండ్స్. మీరు ఈ 5 ఫీట్ గణపతులను అయితే చూడండి. నంది ఆకారంతో తయారు చేయడం జరుగుతుంది. నంది వాహనం మీద కూర్చున్నట్టుగా ఇక్కడ మనకు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసిన గణపతులలో ఇది ఒక స్పెషల్ గణపతి లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే శివ మందిర్తో బ్యాక్గ్రౌండ్ శివ మందిర్తో శివగోపురంతో శివుడి ఫోటోతోని ఈ సరికొత్తగా చేయడం జరుగుతుంది. చూడండి. ఏమంటారు? ఈ గణపతికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కిరీటాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. చూడండి. ఈ వీడియోని చూడండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.